తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 10వ తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. మధ్యాహ్నం 12:30 వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి. ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల వ్యాప్తంగా 11,600 పైచిలుకు విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. పరీక్షలకు సంబంధించి మరింత సమాచారం ఆదిలాబాద్ జిల్లా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. పరీక్షలు ఇప్పుడే ప్రారంభమైనాయి. ఉదయం ఇప్పుడే ప్రారంభమైన చెప్పవచ్చు. మనకు విద్యార్థులు మొట్టమొదటిసారిగా వాళ్ళ యొక్క పబ్లిక్ ఎగ్జామ్ రాస్తున్నతోటి కొద్దిగా ఆందోళన అయితే చెందుతున్నారు. ఆయన ఆందోళన చెందకుండా ప్రశాంతంగా రాయాలని చెప్పేసి అయితే మనకు వైద్యులు కూడా చెప్తున్నారు. ఇక్కడ మొత్తం మనం ఇక సెంట్రల్లోకి వస్తే మాత్రం ఆదిలాబాద్ జిల్లా లోపల 52 సెంటర్లు ఉన్నాయి. ఇందులో 52 మంది ఆఫీసర్స్ని పెట్టిండ్రు. 10,928 మంది విద్యార్థులు రాస్తున్నారు, ఈ పరీక్షకు రాస్తున్నారు. ఇక అయితే నిర్మల్ జిల్లాకు వస్తే 9,758 మంది విద్యార్థులు ఉన్నారు. 47 సెంటర్లు ఉన్నారు. 528 మందిని ఇన్విజిలేటర్లను పెట్టి ఇస్తున్నారు. అయితే ఈ ఎగ్జామ్స్ అనేది 10వ తరగతి అంటే విద్యార్థులు మొట్టమొదటిసారి పబ్లిక్ ఎగ్జామ్ రాస్తున్నారు బట్టి టెన్షన్ పడొద్దని చెప్పేసి వైద్యులు చెప్తున్నారు. మానసిక వాళ్ళు కూడా చెప్తున్నారు. ఎగ్జామ్స్లో కూడా ఎలాంటి భయపడకుండా ప్రశాంతంగా రాయాలని చెప్పేసి అంటున్నారు. అయితే ఇక్కడ ఇప్పుడు వేసవి ఇప్పుడే మొదలవడంతో ఎగ్జామ్స్ కూడా మీరు రాసేటప్పుడు అంటే వాళ్ళకి చల్ల నీళ్ళు ఏర్పాటు చేసిండు, ఫ్యాన్స్ ఏర్పాటు చేసిండు. అంతే ఈ మొత్తం సీసీ కెమెరా నిఘాలతో పాటు ఇక్కడ ఇది ఏర్పాటు చేసి సీసీ కెమెరాల మధ్యనే మనకు ఎగ్జామ్స్ నడుస్తున్నాయి. ఇక్కడ శాంతి భద్రత దృష్ట్యా కూడా 140 సెక్షన్స్ ప్రయోగించడు. ఎవరు కూడా 4 గంటలకు ఎక్కకూడదు. ఎగ్జామ్ స్టార్ట్ అయిందంటే 9:30 ఇక్కడ ఎవరు ఉండదని కూడా పోలీసులు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేసి అన్ని పర్యవేక్షిస్తున్నారు. నిన్న ఎస్పీ జానకి షర్మిల గారు కూడా మొత్తం ఎగ్జామినేషన్ సెంటర్లు కలెక్టర్ అభిలాష్ అభినయ్ కూడా కలెక్టర్ సెంటర్లకు వెళ్ళి అన్ని పరిశీలించడం జరిగింది. సర్వం సిద్ధం ఏర్పాటు చేసి మనకు తెలుస్తుంది. కదా ఈ ఎగ్జామినేషన్ 10th క్లాస్ అనగానే అందరూ భయపడుతుంటారు, కానీ భయపడిన అవసరం అని చెప్పేసి అయితే మనకు ఇక్కడ చెప్తున్నాం. ప్రశాంత వాతావరణం రాయాలని చెప్పేసి కూడా రాజ్ న్యూస్ తరపున కూడా మనం వాళ్ళని కోరుతున్నాము. ఏది ఏమైనటికీ ఈ ఎగ్జామ్స్ ప్రశాంతంగా జరగాలని చెప్పేసి అంటే వేసవి ఉండడం వల్ల ఉదయం నుంచి ఎండబడుతుంటే అన్ని ఏర్పాట్లు అయితే మనకు చేసినట్లు మనకు తెలుస్తున్నది. మన కోడ్ ఇప్పుడే ఉదయమే ప్రశ్నపత్రాలు చూసి అక్కడ నుంచి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ప్రశ్నపత్రాలు తేవడం జరుగుతుంది. సో ఇక్కడ ఎగ్జామ్స్ రాసే విద్యార్థులు కానీ తల్లిదండ్రులు కానీ ఎవరు కూడా ఆందోళన చెందని చెప్తున్నారు. ఇక్కడ అన్ని ఏర్పాట్లు సర్వం సిద్ధం చేసి ఎగ్జామ్స్ అయితే ప్రారంభమైనని చెప్పొచ్చు. ఈ రాజ్ న్యూస్ తరపున 10వ తరగతి విద్యార్థులందరికీ ఆల్ ద బెస్ట్. ఇది నిర్మల్ జిల్లా నుంచి రిపోర్ట్. కెమెరామెన్ సురేష్ శ్రీనివాస్, రాజ్ న్యూస్, నిర్మల్ నుండి.